రాజకీయాలకి స్వస్తి. ఖతం. గుడ్ బై. గుడ్ బై. దట్స్ ఇట్. ఈ మాట చెప్పడానికే నేను మీ ముందుకు వచ్చాను. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. 2024లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. రాజకీయాలకి స్వస్తి. గుడ్ బై. నీ గేమ్ ఇంకా ఎంత ఉందిరా, నేను తట్టుకోలేనురా. అప్పుడే ఏమైంది, ఇది ఇంటర్వెల్లే, ఇంకా క్లైమాక్స్ ఉంది. మీరు వెళ్ళి ఎలా ఓటేస్తారో నేను కూడా ఒక కామన్ మ్యాన్గా వెళ్ళి ఓటేసేస్తాను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? అబ్బా చూడండి అక్కడ ఏముందో. ఫ్లాష్ బ్యాక్. వై నాట్ 175? మొన్న 19లో ఏ రేంజ్ లో మనం 151 ఇచ్చామో. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని నిన్ను నువ్వు కాపాడుకోలేవు. కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. అంతేనా స్నేహం, అంతేనా ఫ్రెండ్షిప్. 175 మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, ఒకటే గిఫ్ట్. అంటే నేను ఎందుకు ఎవరిని నమ్మను మీకు అర్థమైందా? మిమ్మల్ని ఎందుకు నమ్ముతానంటే 2024లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం. ప్రేమని అలాగే చూపిస్తారు, తేడా చేస్తే తోక కత్తిరిస్తారు. ఉదాహరణకి నా స్నేహితుడైన అలీ ఉంటారు, నాకు అర్థం కూడా కాదు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో. మీరు పరిచయం చేసిన వ్యక్తికి మీ ఇంట్లో వాళ్ళకి మేము అండగా ఉండి నర్సరావుపేట ఎంపీగా ఆయన నిలబెడితే ఈ నెల వైసీపీకి చేస్తారు. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నా నీకు? విలన్ గా కనిపిస్తున్నా? నాకు అర్థం కాల, మీరు ఎందుకు నీ డ్రామాలు నాకు అర్థం. అంటే సర్కస్లో సింహంతో ఎవడన్నా ఆడుకుంటాడు, నేను అడవికి వచ్చి ఆడుకునే టైపు. అంటే నా భయాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవడు, అందుకే ఎందుకు అనవసరం. సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. రోజా మేడం గారు ఉన్నారు, నాకు పెద్ద ఆయన చెప్పారు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మా రోజా గారు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఆవిడ ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటారు. నా సొగసు చూడండి మావయ్య అంటది. అది కాదా మళ్ళీ ఏ ప్రాజెక్ట్ పెట్టామంటే నా సొగసు చూడు ఏడు చూస్తామండి. మనం వేసేసాడు, బాగా వేసేసాడు. మనం ఓడిపోయాము. ఇంకోసారి మనం ఓడిపోయాము. కొడక్క ఇప్పుడు రారా కొడక్క. ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. నీ ఒక్క తలకే నడిపితే చాలు, ప్రశాంతంగా ఉండొచ్చు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. ఇక్కడి నుంచి ఇక్కడి దాకా సర్రును పాకింది కదా, ఏంటది? భయం. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా. అది ఉండాలి కదా, లేకపోతే బయటకు వచ్చేస్తుంది ఇలా. నగిరిగడ్డ రోజా అడ్డ. నగిరిగడ్డ రోజా అడ్డ. రాధా 550 స్టీల్ TMT. 2024 జగనన్న వన్స్ మోర్. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? 2024 జగనన్న వన్స్ మోర్. మన టంగేం టంగు, ఐరన్ టంగు. 2024 జగనన్న వన్స్ మోర్. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? 2024
జగనన్న వన్స్ మోర్. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో. 2024 జగనన్న వన్స్ మోర్. అంటాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని పిచ్చి వేషాలు వేసామంటే నీ నోట్లో బాంబు పెట్టి పేచేస్తా. నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. నిజంగా చాలా బాధేస్తుంది, ఏడుపు వస్తుంది. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. స్పష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. నన్ను ఇష్టపడేవాళ్ళు బయట కోట్లలో ఉన్నారా? పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. మగాడైతే వచ్చి టచ్ చేయమని 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా పరిస్థితి దరిద్రం. ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. తరిమి కొడతారు. ఈ పవన్ కళ్యాణ్ గాడిదలు కాస్తున్నారని అడుగుతున్నా. అందరూ నీలో ఉండరు. 175కి 175 మీరే తెచ్చుకుంటే మేమేం చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు అడిగారని. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? మొన్న రెండు చోట్ల మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు మీరు ఏం చేశారో అదే కూడా భవిష్యత్తులో చేయమని ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారిని కాదు కదా, ఆయన ఎడమ కాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేదు. ఎందుకు ఆవేశపడతారు? ఆడదంటే అణుకుగా ఉండాలి, తొందరపడకూడదు. ఆయన ఎడమ కాలి చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకని కూడా ఎవరు పీకలేరు. అధికారం ఉండాలి, అహంకారం ఉండకూడదు. క్రమశిక్షణ ఉండాలి, బరి తెగించకూడదు. మందలగిరి అని పలకలేక మందలగిరి అనే ఒక మందబుద్ధి గల కొడుకుని గాని. భయభక్తులు ఉండాలి, బజారు మనుషులా ప్రవర్తించకూడదు. మొత్తం మీద ఆడదానిలా ఉండాలి. సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. బాయ్. సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. గుడ్ బై. గుడ్ బై. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి ప్లీజ్.